మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈ వీడియో చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని, ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. నీవు ఒకవేళ నీ తల్లిని పట్టుకొని నీ తండ్రిని పట్టుకొని నీవు ఇతరులతో పోల్చుకోవడాన్ని బట్టి నీకు లేని దాన్ని నువ్వు ఆశించి నీ తల్లిని నీ తండ్రిని ఎదిరించి నువ్వు నన్ను ఎందుకు కన్నావు అని మాట్లాడుతున్నావేమో. ఆ మాట్లాడే మాటలు ఆపేసి ఒక్కసారి ఆలోచించు. నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నువ్వు మాట్లాడిన ఆ మాటను బట్టి ఎదురు మాట, నువ్వు నాకెందుకు పుట్టావు, నీలాంటోడు పుడతాడని నేను కనలేదు, నువ్వు నాకెందుకు పుట్టావు అని ఎదురు ప్రశ్న ఏ తల్లిదండ్రులు కూడా వేయలేదు. ఆలోచించావా? ఎందుకు వేయడం లేదు? దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు నీ తల్లిదండ్రులు, నీవు వారికి కుమార్తెవు, నీవు వారికి కుమారుడవు. అది దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికను నువ్వు అర్థం చేసుకోకుండా నీవు నీ తల్లిని నీ తండ్రిని దూషించినట్లయితే మనం నష్టపోయేది చాలా విలువైనది. ఏంది? ఆయుష్. ఈ రోజుల్లో యవనస్తులను మీరు గమనించండి. చిన్న చిన్న వయసులలోనే ఎటువంటి అనారోగ్యం లేకున్నా, ఎటువంటి ఏ ప్రమాదం లేకోకుండా మరణిస్తున్నారు. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఎవ్వరు కూడా దేవుడు దీర్ఘాయుష్మంతుడని దీవిస్తుంటే మధ్యలోనే దేవుడిచ్చిన దీపాన్ని ఆర్పేసుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట వినక, తల్లిదండ్రులు గౌరవించక, తల్లిదండ్రులను ప్రేమించక అటువంటి ప్రమాదాలను మనము కొని తెచ్చుకోకూడదనేదే దేవుని ప్రణాళిక, దేవుని మాట అయి ఉన్నది. ఈరోజు ఒక్కసారి ఆలోచించు. ఎంతో భయంకరమైన సిచ్యువేషన్లో కూడా నిన్ను వదిలేయకోకుండా తన హక్కున చేర్చుకొని విలువైన ప్రేమను చూపిస్తూ నీకు నిజమైన దేవుణ్ణి పరిచయం చేసి ఆ బాటలో నడవమని చెప్పే తల్లి ఎంతోమందికి లేదు. నీకు దొరికిందంటే అది చాలా అంటే చాలా ధన్యత. అందును బట్టి మొట్టమొదటిగా దేవుని స్తుతించు, నీ తల్లిదండ్రులను నీవు గౌరవించు, వాళ్ళని సన్మానించు. నీవు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. దీర్ఘాయుష్మంతుడవు. నీవు కనుక దీర్ఘాయుష్మంతుడవు అయితే నిన్ను బట్టి అనేక మంది పిల్లలు కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారు. నిన్ను బట్టి నేర్చుకుంటారు. కాబట్టి అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీ తల్లిదండ్రులను దూషించడం మానేసి తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకోమని దేవుడు ఈరోజు మాట్లాడి ఉంటుండగా మనమందరము ఆ దేవుని మాటకు విధేయత చూపిస్తూ ప్రార్థించుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవుడా, మాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చావు, నీకు వందనాలయ్యా. తెలిసో తెలియకో ప్రభువా, నీవు నన్ను ఎందుకు కన్నావని మాట్లాడిన మా పెదవులను యేసు రక్తంతో కడిగివేసి పవిత్రమైన పెదవులతో తల్లిదండ్రులను ప్రేమించులాగున, తల్లిదండ్రులను గౌరవించులాగున మాకు నేర్పించి మమ్మల్ని ఆ మంచి మార్గంలో నడిపించమని ఎవరైతే పిల్లలు చూస్తున్నారో వారందరితోనూ మాట్లాడి సమాధానపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.